హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం విశాఖపట్నం దగ్గరలోని నక్కపల్లి దగ్గర ఆర్సిలర్ మిట్టర్ నిప్పల్ అనే సంస్థ ద్వారా ఒక ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడానికి ఈ మార్చి 7వ తేదీని శంకుస్థాపన చేస్తారని చెప్పి మనకి సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి అసలు ఈ ఉక్కు కర్మాగారం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, దీనికి సంబంధించిన పనులు ఎంతవరకు వచ్చాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనం కొద్దిగా తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ఈ మిట్టల్ అంటే దీని అధిపతి లక్ష్మీ మిట్టల్ గారు. ఈయన ఇస్పాత్ గ్రూప్ అనే సంస్థకి అధిపతి. ఈయన కొంతకాలం క్రితం అంటే ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం ఆర్సిలర్ అనే ఒక విదేశీ ఉక్కు కంపెనీని కొనుగోలు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ కంపెనీ పేరు ఆర్సిలర్ మిట్టల్గా నామకరణం చేయడం జరిగింది. ఈ ఆర్సిలర్ మిట్టల్ కంపెనీ జపాన్కు సంబంధించిన నిప్పల్ స్టీల్ కంపెనీతోనే టైఅప్ చేసుకొని వీళ్ళు విశాఖపట్నం దగ్గర భారతదేశంలోనే అత్యంత పెద్దదైనటువంటి ఆర్సిలర్ మిట్టల్ నిప్పల్ స్టీల్ ఇండియా లిమిటెడ్ అనే ఒక కర్మాగారాన్ని నిర్మించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా భారీ ఎత్తున వీరికి భూముల్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ భూముల్లో ప్రస్తుతం మౌలిక వసతుల కల్పన అనేది చాలా జోరుగా సాగుతుంది. ఇప్పుడు అన్ని విధాల అనుమతులు కూడా ఈ స్టీల్ కర్మాగారానికి రావడంతోనే ఈ మార్చి 7వ తేదీన ఈ స్టీల్ ప్లాంట్కి భూమి పూజ చేస్తారని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ కుమారస్వామి గారు, అదేవిధంగా చాలామంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు భారీ ఎత్తున వచ్చి ఈ దేశంలోనే అతి పెద్దదైనటువంటి ఈ ఉక్కు కర్మాగారాన్ని నిర్మాణం కోసమని భూమి పూజ చేస్తారని చెప్పి మనకి చాలా వరకు సమాచారం ఉంది. కాకపోతే ఆ సమయానికి ఎంతమంది ఇక్కడికి వస్తారా అనేది అతి త్వరలో మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈ ఉక్కు కర్మాగారం రావడంతోనే ఇది అనకాపల్లి జిల్లాలో ఉంది. అనకాపల్లి జిల్లా ముఖ చిత్రమే పూర్తిగా మారిపోయే పరిస్థితి వస్తుంది. ఈ విశాఖపట్నం సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ చాలా వరకు తెలిసిన విషయమే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ గాజువాక అనే పరిసర ప్రాంతాలు అనేది చాలా భారీ ఎత్తున అభివృద్ధి చెందడం జరిగింది. ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న ప్రస్తుతం ఉన్న స్టీల్ ప్లాంట్కి చాలా పెద్దదైనటువంటి స్టీల్ ప్లాంట్ ఇప్పుడు నక్కపల్లి దగ్గర నిర్మాణం జరుపుకోబోతుంది. ఈ స్టీల్ ప్లాంట్ కానీ నిర్మాణం పూర్తయితే అనకాపల్లి జిల్లా యొక్క దశ దిశ మారిపోయే పరిస్థితులు వస్తాయి. ఇక్కడ ఈ స్టీల్ ప్లాంటే కాకుండా ఆ చుట్టుపక్కల బల్క్ డ్రగ్ పార్క్ ఉన్నది. అదేవిధంగా ఈ రాంబల్లి ఏరియాలోని, అచ్యుతాపురం ఏరియాలోని చాలా భారీ ఎత్తున కర్మాగారాలు రావడం జరుగుతుంది. ఈరోజే ఒక అతి పెద్దదైనటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీకి రాంబల్లి అనే స్థలంలోని శ్రీ నారా లోకేష్ గారు భూమి పూజ చేయడం జరిగింది. ఇవన్నీ కానీ పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తి అయిపోతే ఈ చుట్టుపక్కల ఉన్న చాలా మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. కేవలం ఈ స్టీల్ ప్లాంట్ ద్వారానే ప్రత్యక్షంగాను పరోక్షంగాను దాదాపు 1,00,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ పూర్తయిన తర్వాత ఈ జిల్లా యొక్క ఆర్థిక స్వరూపమే మారిపోయే పరిస్థితి వస్తుంది. ఇది అతి త్వరలో నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్పత్తికి వెళ్ళే దిశగా అడుగులు వేస్తుందని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ అభివృద్ధికి మీరు దోహదం చేస్తూ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.